శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్యుల వారి పాదపద్మములకు నమస్కరించుకొని, సత్యానంద సత్యమార్యుల వారి పాదపద్మములకు నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరుల నుండి సభా విజ్ఞాపనంలో నుండి 6వ కందార్థం చదువుకున్నాం. శ్రీమించున చెలబోధను ఏ మహనీయుండు చేసి అగజల్లెను ఈ భూమిన్ సుజనుల కొరక రామడు గన్వయజ శివా రామ దీక్షితులన్ తలచీయప్పారావు గుణతతులన్ ప్రేమతో పొగడినే భూమి నిర్జర పరశురామ సీతారామ స్వామికి మ్రోకి శివ రామ దీక్షితులన్ తలచీయప్పారావు గుణతతులన్. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో ఎరుక అనే కలయందు నేను వచ్చాను, నేను ఎట్లు వచ్చినానో నా వలనే మీరు కూడా ఎరుక అనే కలలోనే వచ్చారు కనుక ఎరుక లేకపోతే ఇక ఎరుకతో వచ్చిన నేను మీరు కూడా ఎరుకతోనే లేకపోవుదుము అని మీరు తెలుసుకొనుటకై ఈ విషయమును ఇదివరకే గురుముఖత తెలుసుకొని ఈ గ్రంథము వ్రాశాను. మరియు ఓ నరులారా, ఈ గురు బోధ అనే మేలుక పొందినచో ఎరుక అనే కలజోలి ఎరుగున్నా ఎరుక లేకపోవును అని తెలివిటకై ఈ గ్రంథమును వ్రాసి తిని అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి కందార్థము 6వ కందార్థము అచలబోధ సాంప్రదాయక గురు స్తోత్రమును గురించి తెలియచేయుచున్నారు. ఈ బ్రహ్మ విద్య యందు అంతయు గురు పరంపరా ప్రోక్తముగా ప్రకాశించుచున్నది కనుక అట్లునే ఈ పరిపూర్ణ భావము కూడా గురు పరంపరగానే ప్రచారములో ఉన్నది. వేదాంత విషయమందు ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతి అన్నట్లు ఏ ఒక్క జ్ఞానాన్ని తెలియడం చేత మిగిలిన వస్తువులను గూర్చి సమగ్ర జ్ఞానము లేక అఖండ జ్ఞానము సిద్ధించును. అట్టి జ్ఞానము ప్రతి ఒక్కరూ తెలియవలసి ఉన్నదని మనకు శృతులలో కూడా తెలుపుతున్నాయి. ఆ జ్ఞానమే సర్వమంగళ స్వరూపమై అనగా శ్రీకార స్వరూపమై చిత్ స్వరూపమై ప్రకాశించు తెలియబడుచున్నది. ఇక వేదాంత స్వరూపము కూడా ఇదే అయి ఉన్నది కనుక వేదమనగా జ్ఞానము, వేదాంతమనగా జ్ఞానాతీతము. ఇట్టి వేదాతీతమైన అఖండ జ్ఞానమునకు కూడా అతీతమై ఉన్న హంసమును మనకు పెద్దలు ప్రతిపాదించు పరిపూర్ణ బోధ శ్రీమించు అచల బోధగా పేర్కొంటూ ఈ ప్రబోధ సాంప్రదాయ పద్ధతిగా ఎట్టు ప్రకటమవుతున్నది. అట్టి గురు పరంపర గురించి ఈ కందార్థమునందు మనకు తెలియచేస్తూ ఉన్నారు.
శ్రీమించు అచల బోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్లెనో ఈ భూమిన్ సుజనుల కొరక రామడుగు అన్వయజ శివరామ దీక్షితులున్ తలచి అప్పారావు గుణతతులన్ ప్రేమతో పొగడి నే భూమి నీర్చుర పరశురామ సీతారామ స్వామికి మ్రొక్కి శివరామ దీక్షితులన్ తలచి అప్పారావు గుణతతులన్. ఇక్కడ శ్రీమించు శ్రీమించు అనే పదములో శ్రీ అనగా ఐశ్వర్యము, సంపద అని అర్థము. జ్ఞానమని కూడా అర్థము. ఇకపోతే ఐశ్వర్యం అనగా అనిమాది సిద్ధులు. అనిమాది సిద్ధులు అనగా అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్యము, ఈసత్వము, వశిత్వము, ఈ 8 అష్టసిద్ధులని చెప్పబడును. కనుక శ్రీ అనగా జ్ఞానము. ఈ జ్ఞానమునకు మించు అంటే అతీతము, అంటే జ్ఞాన సంపదకు కూడా అతీతమైనది. అంటే బుద్ధికి, ఐశ్వర్యమునకు, సంపదకు, జ్ఞానమునకు, విషమునకు కూడా వేరే ఉన్నది. కనుక శ్రీమించు అచల బోధను, ఈ గ్రంథ ఆరంభమును సర్వవిఘ్న నివారణ కొరకు, సమస్త సంపత్సిద్ధి కొరకు, శ్రీతో గ్రంథం ఆరంభము చేయుట సాంప్రదాయమై ఉన్నదని, ఈ పరిపూర్ణ బోధ శ్రీ అను అక్షరమునకు ఉన్న అర్థముల కన్నింటికి మించిన అని పదముచే ఈ బోధ యొక్క గొప్పతనమును తెలియజేశారు. అంటే అచల బోధ సంపదకు అతీతమైనది, ఐశ్వర్యమునకు, జ్ఞానమునకు కూడా అతీతమైనది, బుద్ధికి అతీతమైనది, విషమునకు కూడా అతీతమైనది. కనుక జన్మరాహిత్యమునకు ప్రతిపాదించే భావములో కలదని విషయ నిరూపణ కొరకు, అంటే జన్మ కర్మలకు లోని కాని సర్వలక్షణ విలక్షణమైనది. కనుక ఏ మహనీయుండు చేసి అంటే ఈ పరిపూర్ణ బోధను అట్టి మహాత్ములు గ్రహించి, అనగా ఎగజల్లెనో అంటే విస్తరింపజేసెనో. ఎక్కడ? ఈ భూమిని, ఈ భూమండలమందు. సుజనుల కొరక అంటే సత్పురుషులై మోక్షేక్ష గలవారు ఎవరైతే ఉంటారో అట్టి వారి కొరకు ఆ రామడుగు అన్వయజ, రామడుగు అనే ఇంటి పేరు కలిగినటువంటి వారు, అన్వయజ అను వంశములో జన్మించిన శివరామ దీక్షితులు. ఈ శివరామ దీక్షితులు అని పేరు గలవారు. అంటే ఈ పరిపూర్ణ బోధను పరంపరా ప్రోక్తమై ఉన్నదని, బ్రహ్మ విద్య యందు ఏది తెలిస్తే అన్నీ తెలియబడతాయో దాన్ని తెలుసుకోవడం. ఇక బ్రహ్మైవాహమస్మి అంటే ఏది విడిస్తే అన్నీ విడవబడతాయో దాన్ని విడవడం. అంటే అహం పదార్థరహిత అను హంసములు ప్రధానముగా చెప్పబడుతున్నాయి. ఇదే
అచల ఋషి సాంప్రదాయం అందలి ముఖ్య విషయం ప్రపంచమందు జన్మకర్మలకు అత్యంత మూల కారణమైన వస్తువును గుర్తించి, అంటే ఎరుక పునరావృత్తికి లోనై ఉన్న విషయమును గ్రహించి దానికి అతీతమైన కేవలత్వము కలిగిన పరిపూర్ణ పరబ్రహ్మమును, ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును కూడా గ్రహించి ఆత్మాతీతం కేవలాత్మ అన్నట్లుగా కేవలత్వము కలిగిన పరిపూర్ణమునందు ఈ జ్ఞానజ్ఞేయమైన గుర్తుకు అనగా ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదని, ఇట్టి ఆరూఢత చేతనే సర్వభ్రాంతిరహిత స్థితి గలదని పరిశీలించి ఈ సిద్ధాంతమునకు శివరామ దీక్షిత సిద్ధాంతమని, బృహద్వాసిష్ఠ సిద్ధాంతమని, అచల సాంప్రదాయమని పీఠస్థాపన చేయబడి, అంటే వీరి నుండి అనగా తలచి ధ్యానించి వీరి గురు పరంపర ఎట్లనగా శివరామ దీక్షితుల వారి శిష్యుడు అప్పారావు గుణతతులున్, అంటే శ్రీ కంభాలూరి అప్పారావు అను పేరు గల మహాత్ముడు. అట్టి మహాత్ముని గుణతతులన్, గుణ సంపత్తిని అనగా సద్గుణ సమూహము గల వారిని ప్రేమతో బొగడి, అంటే భక్తితో ధ్యానించి, నే భూమి నిర్జరు పరశురామ సీతారామస్వామికి మ్రొక్కి, అంటే ఈ భూమండలమందు జననమరణ రాగిత్యము గావించుకుని పరిపూర్ణ భావమందు ఉనికి కలిగి ఉన్న వీరి నుండి, అంటే బ్రాహ్మణోత్తములైన సీతారామస్వాముల వారి అనగా పరశురామ అనే ఇంటి పేరుతో సీతారామస్వామి అని పేరు కలిగిన వారి చేతను ఈ బోధ వ్యాపింపజేయబడినది అని మ్రొక్కి స్వాష్టాంగ నమస్కారము చేసి అట్టి గురునకు, గురు పరంపరలకు, అంటే శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువులు స్వగురు అంటే వారి గురువు, పరమ గురువు, వారి గురువు, పరమేష్ఠి గురువు, అంతకంటే ముందు గురువు అంటే శివరామ దీక్షితుల వారి శిష్యులు ఎవరు? కంభాలూరి అప్పారావు మంత్రి. వారి శిష్యులు పరశురామ సీతారామస్వామి, వారి శిష్యులు శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువు. ఇట్లు ఆ కృష్ణదేశిక ప్రభువులు స్వగురు, పరమగురు, పరమేష్ఠు గురు అంటూ గురువులకు నమస్కరించుచు, ఎవరు? శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు గురుత్రయమునకు నమస్కరించి, గురుత్రయం అనగా ముగ్గురు, పరశురామ సీతారామస్వామి, కంబాలూరు అప్పయ్య మంత్రి, శివరామ దీక్షితులు గురుత్రయమునకు నమస్కరించి ఈ విధముగా తాను చెప్పదలుచుకున్నటువంటి యొక్క పరిపూర్ణ భావము ఇది గురు పరంపరా ప్రోక్తంగా ఎట్లు తమకు సంక్రమించినది అని వారికి సంక్రమించినటువంటి ఒక విధానాన్ని ఆ గురుత్రయమునకు నమస్కరించి తెలియచేస్తూ, గురు పరంపరగా తెలియచేస్తూ ఇట్లకు తమకు సంక్రమించినది వారి ద్వారా అంటూ ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేశారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి.